నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. కుటుంబంలో ఒక్కరికే రైతు భరోసా. ఇంట్లో ఎంతమంది రైతులున్నా 7 ఎకరాలకే తండ్రి విచక్షణ మేరకు పిల్లలకు వాటాల పంపకం. అదే జరిగితే 20 లక్షల మందికి మొండి చెయ్యి. పంట రకాన్ని బట్టి పెట్టుబడి సాయానికి యోచన. కోత మార్గాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కార్. రుణమాఫీ అనుభవంతో రైతాంగంలో ఆందోళన. రైతు బంధు 2 సీజన్లకు అందలేదు. రుణమాఫీ అరకొరగానే ముగించేశారు. బోనస్ 4వ వంతు సన్నాలకైనా దక్కలేదు. ఈ 3 సంఘటనలతో కాంగ్రెస్ చెప్తున్న మాటలకు చేతలకు మధ్య పొంతన లేదని తేలిపోయింది. దీంతో సంక్రాంతి నుంచి రైతు భరోసా అని సర్కార్ చెప్తున్నా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎన్ని కొర్రీలు పెడతారోనని, ఇంకెంత కోత విధిస్తారోనని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఒక్కరికే, అది కూడా 7 ఎకరాలకే రైతు భరోసా ఇస్తారన్న వార్త ఆందోళన కలిగిస్తున్నది. కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కరికి మాత్రమే పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని, లేదా కుటుంబ పెద్ద విచక్షణ మేరకు 7 ఎకరాలకు మించకుండా కుటుంబ సభ్యులకు సాయం అందించాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. రైతు భరోసా కింద ఒక కుటుంబంలో గరిష్టంగా 7 ఎకరాల సీలింగ్ విధించాలని నిర్ణయించినట్టు తెలిసింది. సీజన్ల వారీగా సాంకేతిక సర్వేల ఆధారంగా సాగు భూమిని లెక్కగట్టి సాగు చేస్తున్న భూమికే రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆదివారం సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు చేసింది. కష్టకాలంలో ఉన్న రైతులకు మానవతా దృక్పథంతో ఏ మేరకు సహాయం అందించగలం అనే కోణంలో కాకుండా ఏ మేరకు సహాయాన్ని కుదించవచ్చుననే అంశంపైనే క్యాబినెట్ సబ్ కమిటీ ఎక్కువ సమయం కేటాయించినట్టు తెలుస్తున్నది. తాజా సమాచారం మేరకు క్యాబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయాలను యథాతథంగా అమలు చేస్తే దాదాపు 20 లక్షలకు పైగా అర్హులైన రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నది. 7 ఎకరాల సీలింగ్, ఒక కుటుంబానికి గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పెట్టుబడి సాయం ఇవ్వాలనే విషయం మీదనే క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో ఎక్కువసేపు కసరత్తు జరిగినట్టు తెలుస్తున్నది. 10 ఎకరాలలోపు భూమికి రైతు భరోసా ఇవ్వాలని తొలుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించగా, మిగిలిన మంత్రులు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యం కాదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తరహాలో 5 ఎకరాలకు పరిమితం చేద్దామని సూచించినట్టు సమాచారం. కేంద్రం మాదిరిగా తాము కూడా 5 ఎకరాలకే పెట్టుబడి సాయం చేస్తే ఆ క్రెడిట్ కేంద్రానికే వెళ్తుందని, కేంద్రం ఇచ్చిన కిసాన్ సమ్మాన్ పథకానికే రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి ఇస్తున్నదంటూ బీజేపీ ప్రచారం చేసుకునే అవకాశం ఉన్నదనే చర్చ జరిగినట్టు తెలిసింది. మధ్య మార్గంగా 7 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఒక్క కుటుంబానికి ఎంత భూమి ఉన్నప్పటికీ, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ గరిష్టంగా 7 ఎకరాలకు మించకుండా రైతు భరోసా సాయం అందించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎక్కువ మంది సంతానం, ఎక్కువ మొత్తంలో భూ విస్తీర్ణం ఉన్న కుటుంబంలో ఎవరికి ఎంత ఇవ్వాలనేది కుటుంబ పెద్ద విచక్షణను పరిగణనలోకి తీసుకొని స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్ణయం తీసుకోవాలని ప్రాథమిక ఆలోచన చేసినట్టు తెలిసింది. పంటను బట్టి పెట్టుబడి సాయం, ఏకీకృత పంట విధానం కాకుండా పంట రకాల వారీగా పెట్టుబడి సాయం నిర్ణయించాలనే ప్రతిపాదనపై కూడా క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించినట్టు తెలిసింది. ఈ సహాయం ఏడాది మొత్తానికి కలిపి ఒకేసారి ఇవ్వాలా? వానకాలం, యాసంగి సీజన్లకు వేర్వేరుగా ఇవ్వాలా అనే అంశం మీద చర్చించినట్టు సమాచారం. పత్తి, మిరప పంటలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే సాగు చేస్తారని, 6 నెలల్లో పంట చేతికి అందుతుందని, ఇక ఆ తరువాత రైతు భూమిని ఖాళీగానే ఉంచుతారని, ఖాళీ భూమికి పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వాలనే ఆలోచన చేసినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో పండ్ల తోటలకు రైతు భరోసా వర్తింపచేయాలా వద్దా అనే అంశం మీద చర్చ జరిగినట్టు సమాచారం. పండ్ల తోటలకు 1-2 పాటు పెట్టుబడి పెడితే 3వ ఏడాది నుంచి ఫలసాయం అందుతుందని, ఫలసాయం అందే సమయంలో రైతు భరోసా అవసరం లేదని సబ్ కమిటీ అభిప్రాయపడ్డట్టు తెలిసింది. సాగు మీద ప్రతి సీజన్లో సర్వే చేయాలని, ఇందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారం తీసుకోవాలని, ఎంత భూమి సాగు చేశారో సీలింగ్ పరిమితికి లోబడి అంతే భూమికి పెట్టుబడి సాయం అందజేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఏడాదికి 3 సార్లు సాగు చేసే వరి లాంటి పంటలకు ఏడాదికి 2 సీజన్లు మాత్రమే పెట్టుబడి సాయం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. తద్వారా వానకాలంలో వచ్చే పెట్టుబడి సాయానికి, యాసంగిలో అందించే సాయానికి మధ్య ప్రభుత్వానికి కొంత మిగులుబాటు ఉంటుందని ఆలోచన చేసినట్టు తెలుస్తున్నది. రైతులు పెట్టుబడి సాయంలో తగ్గుదల, కొత్త మార్గదర్శకాలతో లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గుతుందని సమాచారం. రాష్ట్రంలో 1 హెక్టారు లేదా అంతకన్నా తక్కువ భూమి ఉన్న సన్నకారు రైతులు 47.86 లక్షల 74% మంది ఉన్నారు. 2 హెక్టార్ల భూమి ఉన్న చిన్నకారు రైతులు 11.50 లక్షల 18% మంది ఉన్నారు. సన్న, చిన్నకారు రైతుల వాటానే 92% ఉన్నది. ఆర్థిక ఇబ్బందున్నాయి. అయినా ఇస్తాం, భట్టి, రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా విధి విధానాల కోసం ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. సచివాలయంలో ఆదివారం భట్టి విక్రమార ఆధ్వర్యంలో సబ్ కమిటీ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, దుదిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై 2 గంటల పాటు కసరత్తు చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పాటు అధికారులు సేకరించిన సమాచారంపై చర్చించారు. రైతులకు బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించడమే కాకుండా రుణమాఫీ చేశామని, బోనస్ ఇస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ 7.